ఈరోజు మన ట్రెడిషనల్ టచ్లో మన పెద్దలు మడితో భోజనం అంటే శుచిగా శుభ్రంగా భోజనం ఎందుకు చేయమన్నారనేది తెలుసుకుందాం. అనేక వ్యవహారాల మీద మనం బయట అక్కడ ఇక్కడ తిరగడం వల్ల మన శరీరానికి మనసుకి ఆ రెంటితో పాటు దుస్తులకు అనేక కనిపించని మలినాలు చేరుతాయి. అందుకే భోజనానికి ముందు బయట నుండి తిరిగి వచ్చిన వస్త్రములు వదిలి ఇంట్లో ఉతికిన వస్త్రములు ధరించి అంటే శుచిగా శుభ్రంగా భోజనం చేయటం వలన మనకి ఆరోగ్యం బాగుంటుంది. మనం ఈ విధానాన్ని కరోనా టైంలో అందరం ఆచరించాము. విపత్కర పరిస్థితుల్లోనే కాకుండా ప్రతిదినము మనము అది దినచర్యగా పెట్టుకుంటే అందరికీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఋషులు మునులు నియమిత వేళల్లో సూర్య నమస్కారాలు ఎందుకు చేసేవారు? వారే కాదు, మనం కూడా ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయటం ద్వారా ఆ సమయంలో పడే కిరణాల వల్ల శరీరంలో అనేక మలినాలు మాయమవుతాయి. ఈ రోజుల్లో పిల్లలకి చిన్నప్పటి నుండే సూర్య నమస్కారాలు నేర్పించడం వల్ల వాళ్ళ భవిష్యత్తులోని ఆరోగ్యానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. రాత్రంతా చీకటి వెలుగుల్లో మన శరీరానికి అనేక సూక్ష్మక్రిములు అంటిపెట్టుకొని ఉంటాయి. అవన్నీ తొలగేందుకే నమస్కార ప్రియుడైన సూర్యునికి సూర్య నమస్కారాలు చేయమనేది. కనుక మన భావి పౌరులకైనా మనము ఈ సూర్య నమస్కారాలు అలవాటుగా చేసి వారి ఆరోగ్యానికి పాటుపడదాం.